చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రజెంట్ చాలా హాట్ టాపిక్గా మారిపోయినటువంటి విషయం ఏదైనా ఉంది అంటే ఈ యొక్క ఫేక్ అఘోరి దానికి సంబంధించి నేను మొదటి నుంచి చెబుతున్నా. దీనికి సంబంధించి మా దగ్గర ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అసలు ఏం చేశాడు, ఏం జరిగిందనే విషయానికి వస్తా. రాజేష్ నాథ్జీ అఘోరి ఆయన ఎక్కడైతే తణుకులో ఆశ్రమం ఉందో తాజాగా ఒక లేఖ రిలీజ్ చేశారు. అఘోర్ అఖాడాకు సంబంధించినటువంటి లేఖ అది వీలైతే ప్లే చేయండి పీసీఆర్. దానికి సంబంధించి అతను ఏం చెప్పాడు, మాకు మా అఖాడాతో ఫేక్ అఘోరి ఈ యొక్క శ్రీనివాస్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినటువంటి ఆయన మరి ఇప్పటి వరకు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఈరోజు ఎందుకు ఆయన బయటికి రావాల్సి వచ్చింది అనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఎందుకనంటే ఎవరైతే ఈ యొక్క శ్రీనివాస్ ఉన్నాడో ఈ శ్రీనివాస్ కూడా ఆ తణుకు ఆశ్రమంలో రాజేష్ నాథ్జీ అఘోరి దగ్గర అతను కొంతకాలం ఉన్నాడు. 2023లో శ్రీవర్షిణిని అక్కడికి తీసుకువెళ్ళారు. వారంలో 2 రోజులు అక్కడ ఉండటం, మళ్ళీ తల్లిదండ్రులే తీసుకొచ్చేవారు. ఇలాంటి క్రమంలో ఇద్దరికి ఏర్పడినటువంటి పరిచయం అక్కడే వాస్తవం చెప్పాలంటే. మరి ఈరోజు ఈ యొక్క అఘోరా అఖాడా పేరుతో ఆయన ఇచ్చినటువంటి ఒక నోట్ మనం ఏమని అర్థం చేసుకోవాలి, ఇన్ని రోజులు ఆయన ఏమైపోయాడు మనం చూస్తున్నాం. అక్కడ ఆయన హిందీలో రిలీజ్ చేసినటువంటి అంశం, దాంట్లో ప్రధానంగా ఈ యొక్క అఘోరీగా పిలువబడుతున్నటువంటి శ్రీనివాస్కు మాకు ఎలాంటి సంబంధం లేదు, అతను అసలు అఘోరీ కాదు, వాడు ఫేక్ అని 3 ముక్కల్లో ఆయన ఒక డిక్లరేషన్ ఇచ్చేశారు. అంటే ఇప్పటి వరకు తెలియదు ఆయనకి, ఎప్పుడో తెలుసు, మరెందుకు సైలెంట్గా ఉన్నారు? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆ రోజే చెప్పాలి కదా. ఎప్పుడైతే శ్రీవర్షిణిని అతను తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెబుతున్నటువంటి ఏదైతే రాజేష్ నాథ్జీ అఘోరి అతని మీద కూడా లైంగిక వేధింపుల కింద కేసులు నమోదయ్యాయి తణుకులో. ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ అనేది ముఖ్యమైనటువంటి ప్రశ్న. అంటే ఒక ఛానల్లో శ్రీవర్షిణి తణుకు ఆశ్రమంలో ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి. ఈ రాజేష్ నాథ్జీ ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులతో డ్యాన్సులు వేస్తున్నటువంటి శ్రీవర్షిణి గురించి అక్కడ ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి అని కొన్ని మీడియా సంస్థలు వచ్చినటువంటి వీడియోలకి రెస్పాండ్ అయ్యి ఈ అఘోర్ అఖాడా అనేది ఆయన రిలీజ్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నాన్న అని పిలిచేటువంటి శ్రీవర్షిణి జీవితంతో ఈ అఘోరి పిలువబడుతున్నటువంటి శ్రీనివాస్ తన జీవితంతో ఆడుకుంటున్నాడని ఈయనకి తెలీదా? ఈ రాజేష్ నాథ్జీ అఘోరి పట్ల ఈ ఫేక్ అఘోరి గాడు ఎందుకు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు? అతను కొన్ని వీడియోలు రిలీజ్ చేశాడు. నీ అంతు చూస్తా, నువ్వు ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావో, ఎంతమందిని లైంగికంగా వాడుకున్నావో త్వరలోనే ఆధారాలు బయట పెడతా, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని ఎందుకన్నాడు? ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకనంటే ఈరోజు రాజేష్ నాథ్జీ ఆయనకు వచ్చినటువంటి కష్టం అంటే ఆయన్ను అంటున్నారు కాబట్టి ఒక లేఖ రాసి పడేస్తే, ఒక ప్రకటన ఇస్తే సరిపోతుందా? అది ఎంతవరకు కరెక్ట్? అదే ఆశ్రమంలో ఈ యొక్క శిష్యురాలిగా వెళ్ళినటువంటి శ్రీవర్షిణి తన పట్ల ఎందుకు ఆయన మౌనం వహించాడు? అంటే ఈరోజు ఆయనకు నొప్పి తగిలింది కాబట్టి బయటకు వచ్చాడా? కుమార్తెగా మరి చెప్పాడు కదా, నాన్న అని ఎంతో ఆప్యాయతగా పలకరించింది కదా, అప్పుడు గుర్తుకు రాలేదా వీడు ఫేక్ అఘోరి అని? మీరు అప్పుడెందుకు రాలేదు అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దానికి సంబంధించి కొన్ని మీడియా సంస్థల్లో వచ్చినటువంటి వార్తలను ఖండిస్తూ ఆయన ఆ ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు కానీ, ఫోన్ ఇన్లు కానీ
మనం గమనించాలి, పరిశీలించాలి. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఎవరిని కూడా మేము ఉద్దేశించి కించపరచాలనో అవమానపరచాలనో కాదు, కానీ ఆయన చేసింది ఎంతవరకు కరెక్ట్. ఆ రోజే ఇతను ఫేక్, ఇతను ఏ అఖాడాలో కూడా ట్రైనింగ్ పొందలేదు. దాదాపుగా 14 అఖాడాలు ఉన్నాయి. కిన్నెర అఖాడా, జూనా అఖాడా, నిరంజని అఖాడా, మహన్విరాని అఖాడా, అటల్ అఖాడా, ఆహ్వాన్ అఖాడా, నిర్మోహి అఖాడా, ఆనంద్ అఖాడా, పంచాగ్ని అఖాడా, దిగంబర్ అఖాడా, నిర్మల్ అఖాడా, ఉదాసీన్ పంచాయతీ బడా అఖాడా, ఉదాసీన్ పంచాయతీ నయా బడా అఖాడా, వైష్ణవ అఖాడా, ఇలా 14 ఉన్నాయి. ఇప్పుడు ఈయన అఘోరా అఖాడాగా ఒక లేఖ రిలీజ్ చేశారు. అఘోరా అఖాడా అనేది అసలు ఈ లిస్టులో లేదు. కొంతమంది మాకు కాల్ చేసి చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క రాజేష్ నాథ్జీ అఘోరా ఒక ఫేక్ అని చెప్పారు. మేమెక్కడా కూడా దీన్ని ధృవీకరించట్లా. ఎందుకనంటే నిరాధారమైనటువంటి వార్తలు కానీ, ఆ యొక్క డిబేట్లు చేయటం కానీ, ఆ వార్తలు ప్రచురించడం కానీ మా ఉద్దేశం కాదు. ఇక్కడ ఎవరైతే ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారో దాన్ని మాత్రమే నేను చెప్తున్నా. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఈరోజు ఎందుకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ షో చూస్తే గనక రాజేష్ నాథ్జీ గారు మిమ్మల్ని ఏదో తప్పు పట్టట్లా, మీరు చేస్తున్నటువంటి పని మంచిదే. ఎంతోమంది కొంతమందిని తయారు చేసి వారికి హిందూ ధర్మాన్ని చెబుతూ వివరిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేశారు. మీరు కూడా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగానే ఉన్నారు. కానీ మరి ఒక కుమార్తెగా నాన్న అని పిలిచినటువంటి శ్రీవర్షిణి పట్ల మీరు ఏ రకమైనటువంటి కన్సర్న్ అనేది చూపించారు అనేది ఇక్కడ మా పాయింట్, ముఖ్యమైనటువంటి ప్రశ్న. మీరు ఈరోజు అంటే తాజాగా డేట్ కూడా దీని మీద ఉంది, 18/4/2025, అంటే నిన్న రిలీజ్ చేసినటువంటి ఈ లేఖ. ఒక ఛానల్లో వచ్చినటువంటి డ్యాన్సులు, ఆయన కూడా ఉన్నారు. ఆయన ఏదో సిగార్ ఏదో పీలుస్తూ ఉన్నారు. ఆయన పక్కనే కొంతమంది యువతులు, కొంతమంది యువకులు డ్యాన్సులు వేస్తున్నారు. వారిలో శ్రీవర్షిణి కూడా ఉంది. తణుకు ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి అని వచ్చినటువంటి వార్తలను ఖండిస్తూ లేఖ రిలీజ్ చేశారు. అదే ఎప్పుడైతే శ్రీవర్షిణి ఈ యొక్క ఫేక్ అఘోరి వశీకరణ చేసి తీసుకువెళ్ళిపోయాడని వార్తలు వచ్చినటువంటి సందర్భంలో మీకు తెలియదా? మీరు అన్నీ పాటిస్తూనే ఫాలో అవుతూనే ఉన్నారు కదా. మరి అప్పుడెందుకు ఫేక్ అఘోరి, వాడిని నమ్మకండి, వాడు మా యొక్క ఆశ్రమానికి మాకు వాడికి సంబంధం లేదు అని ఈరోజు మీరు ఎందుకు బయటకు వచ్చి చెబుతున్నారు? ఆ రోజు ఎందుకు చెప్పలేదు అనేది ప్రశ్న. ఇది మేము నెంబర్ 1 న్యూస్గా మేము ప్రశ్నిస్తుంది కాదు. మీకు మీరుగా ఒక ఆత్మ పరిశీలన చేసుకోండి. 2023 నుంచి మీ ఆశ్రమానికి వస్తూ వెళ్తున్నటువంటి ఈ శ్రీవర్షిణి పట్ల మీరు ఇదేనా చూపించేది? ఆ రోజున మీరు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు వాడు ఫేక్ అఘోరి అని, మాకు వాడికి అలాంటి సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదని? అలాగే ఈ ఫేక్ అఘోరి మీకెందుకు వార్నింగ్ ఇచ్చాడు? ఓ యువతి వచ్చి మీ మీద లైంగిక ఆరోపణలు చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. మీరు చేసినటువంటి చాట్ ఏదైతే ఉందో ఎందుకు వాట్సాప్ చాట్ బయట పెట్టారు? దీని వెనుక ఎవరున్నారు? అది వాస్తవమా కాదా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీపై అయితే ఉంది. నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, మీరు చేసింది తప్పు అనట్లేదు, మిమ్మల్ని అవమానపరిచే విధంగా నేను మాట్లాడట్లా. కానీ వస్తున్నటువంటి కాల్స్, నిన్నటి నుంచి మీరు రిలీజ్ చేసినటువంటి ఈ అఘోర్ అఖాడా దానికి సంబంధించి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. దానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీకు 4-5 సార్లు కాల్ చేశాను, మీరు రెస్పాండ్ అవ్వలేదు. దానికి సంబంధించి ఎప్పుడైనా మీరు ఆ కింద నెంబర్స్కి ఫోన్ చేసి దానికి సంబంధించి మీ వివరణ ఇవ్వచ్చు అని మేము మిమ్మల్ని వెల్కమ్ చెబుతున్నాం. దీనికి సంబంధించి ఒక యువతి జీవితం పాడైపోయింది, దానికి ఎవరు బాధ్యులు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రశ్న. మీరు చేసిన పనికే వాడు ఆ విధంగా రెచ్చిపోయి తణుకు పోలీస్ స్టేషన్లో కూడా ఆడు ఫేక్ అఘోరీగాడు ఏదైతే పెట్రోల్
డీజిల్ మీద పోసుకున్నాడో దానికి సంబంధించి మీ వ్యవహారంలోనే అనేది కూడా ఎక్కువగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం మాకైతే తెలియదు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి చర్చ ఒకటి జరుగుతున్నాయి.